ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని శాసనసభ్యులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడపల్లిగూడెం మండలం జగన్నాథపురం, ఆరుల్ల, నందమూరు గ్రామాలలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రజల నుండి ఆర్టీలను స్వీకరించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జగన్నాథపురం గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా ₹1 కోటి వ్యయంతో నిర్మించిన OHR 150 లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ కూడా తప్పుడు తడకగా సర్వేలు చేసి సరిహద్దుల్లో గొడవలు పెట్టిన ప్రభుత్వాన్ని మనం చూసాం. అంతేకాకుండా పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసి ఆయన ఏదో మనకి ఇచ్చినట్టు తల్లిదండ్రులని తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఆయన హక్కులాగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన విముక్తి కలిగి ఈరోజు మీ అందరికి కూడా పట్టాదారు పాస్బుక్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇవాళ రాష్ట్రం అన్ని చోట్ల కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ జగన్నాథపురంలో ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి మా అన్నయ్య గారు ఈతకోట తాతాజీ గారు, అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు, అడబా ప్రసాద్ గారు, మంగాబాయి గారు, సర్పంచ్ గారు, మల్లికార్జునరావు గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చిన కుటుంబ నాయకులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమం ఇచ్చిన గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చిన కుటుంబ నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వంలో మరి మనం చూసాం, ఒక జగన్నాథపురం రావాలంటే నవాపాలెం నుంచి దాదాపు అరగంట పైన 40 నిమిషాలు పట్టింది. ఆ గోతులన్నీ గోతులు కాదు, రోడ్లోనే గోతులు కాదు, గోతుల్లో రోడ్ల మీద గోతులు లేవు, గోతుల్లోనే రోడ్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్నీ ఒకటొకటిగా మనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ గ్రామానికి మనం దాదాపుగా ఇంటర్నల్ రోడ్డు కింద 40 లక్షల రూపాయలని మనం గ్రాంట్ ఇచ్చి సిమెంట్ రోడ్లు పూర్తి చేసాం. అంతేకాకుండా ₹1,72,00,000తో నవాపాలెం నుంచి అప్పారావుపేట వరకు కూడా రోడ్ని పూర్తి చేయబోతూ ఉన్నాం. అంతేకాకుండా ₹1 కోటితో జల్ జీవన్ మిషన్లో ఈరోజే దాన్ని ప్రజలకు అంకితం చేసాం. ట్యాంక్ని, పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మీరు ఏదైతే కూటమి గౌరవించి నన్ను గెలిపించారో, నేను కూటమి ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలియజేయండి. నేను ఏది తప్పుగా అనుకోను. మీరు నన్ను విమర్శించినా నేను తప్పకుండా అది మంచిగానే తీసుకుంటాను. ఏదైనా మనం చేయాలని మోటివ్తో వచ్చాం కాబట్టి మీకు ఆలస్యం అయినప్పుడు కొంచెం బాధ కలగవచ్చు. అవన్నీ కూడా చేయడానికే మనం ఉన్నాం, తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం ఈ ఊరు ఒక నెల గడవాలంటే, ఈ ఊరు ఒక నెల గడిచేయడానికి ప్రభుత్వ అధికారులు జీతాలు వదిలేస్తే ప్రజా సంక్షేమం కోసం దాదాపుగా ఫిక్స్డ్ లిమిట్తో ₹37,32,500 ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ తెలియదు, వచ్చిన వాళ్ళు చెప్పరు, రానోళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు చేసే ఒక కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించినప్పుడు మనం కూడా పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. తల్లికి వందనం కార్యక్రమంలో ₹1,07,64,000 ఈ ఒక్క గ్రామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఆటో డ్రైవర్ మీ సేవలో ₹4,60,000 ఈ సంవత్సరానికి ఈ గ్రామంలో ఇస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ ₹2,15,70,000 ఈ ఒక్క గ్రామానికి సంవత్సరానికి చెల్లిస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,138 మంది రైతులకి 15.95 కోట్లు